వాక్యంలోనికి వెళ్దాం. మొదటి దినవృత్తాంతంలో గ్రంథము 16వ అధ్యాయము. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 16. పదిహేనవ వచనం నుంచి మనము చదువుకుందాం. మీ సంఖ్య కొద్దిగాను, మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను, కనాను దేశంలో అన్యులుగాను ఉండగా, కొలవబడిన స్వాస్థ్యముగా దాన్ని నీకిచ్చెదనని ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి. 1000 తరముల వరకు ఆ మాట. 15 నుంచి చదువుతున్నారా? 15 నుంచేనా? చదువు. 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి చదవబడిన వాక్య భాగమును ప్రభా నీ చేతికి అప్పగించిన మీరే ప్రభా మా దేవా. ఈ దీన పాత్రను మీరు వాడుకొని తండ్రి మీరు మాట్లాడమని కోరుతున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. దేవా కనికరించండి. మీ జనులకు ప్రభా, మీ ప్రజలకు ఎటువంటి మాటలు కావాలో తండ్రి ప్రభా ఆ మాటలు మీరు దయచేయమని తండ్రి ప్రభా మా దేవా. నీ ఆత్మ అధ్యక్షతను తండ్రి ప్రభా మీరు నడిపించమని కోరుతున్నాం. ఈ స్థలం అంతటిలో ప్రభా మా దేవా మీరు తోడై ఉండండి, సహాయం చేయమని తండ్రి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కేలెబ్ కొంచెం బేస్ తగ్గించవా? హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము. ఇంగ్లీష్లో అయితే 15th వర్స్లో ఉంది. నేను చదువుతాను అది. హీ రిమెంబర్స్ హిస్ కవెనెంట్ ఫర్ ఎవర్, ద ప్రామిస్ హీ మేడ్ ఫర్ 1000 జనరేషన్స్ అంట. దేవుడు ఆయన చేసిన నిబంధనను, ఆయన చేసిన ప్రమాణాన్ని ఎంతవరకు గుర్తుపెట్టుకుంటాడంట? ఎంతవరకు పెట్టారు అక్కడ? ఎంతవరకు? తెలుగు ఇంగ్లీష్ డిఫరెంట్ ఉంది కదా. పోనీ తెలుగులో ఆ వర్డ్ వచ్చేలాగా పెట్టు. 17 18 18th వర్స్. ఎంతవరకు గుర్తుపెట్టుకుంటాడంట? 1000 తరముల వరకు గుర్తుపెట్టుకుంటాడంట. సో మనతో దేవుని నిబంధన ఏమైంది? దేవుడు మనతో చేసిన నిబంధన ఏంటి? నిత్య నిబంధన. కరెక్టే. ఇంకా పొద్దున్నే క్వశ్చన్లు వేస్తున్నారు అనుకోకండి, చెప్తే మనకు అర్థమవుతుంది. అంటే వాట్ వీఆర్ డిస్కసింగ్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది ప్రతి ఒక్కరి హృదయంలో అట్లీస్ట్ ఆ ఒక్క వర్డ్ అన్నా మన హృదయాల్లో నిలిచిపోతుంది. ఏం నిబంధన చేశాడు? ఏ నిబంధన? సింపుల్ ఆన్సర్ ఇది. సాల్వేషన్ ఉన్న ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ ఇది చెప్పగలుగుతారు. ఏంటి? క్లూ కదా. యేసు రక్తం వలన మనతో ఆయన నిబంధన చేశాడు. రక్తంతో నిబంధన చేశాడు కదా. ఎప్పుడు చేశాడు ఇది? అనాది కాల సంకల్పంలోనే ఆయన చేశాడు కదా. వీళ్ళు పుడతారు, పాపం చేస్తారు, నా కొడుకుని లేకపోతే దేవుడే అనుకున్నాడు నేను వెళ్ళి వాళ్ళని రక్షిస్తానని నిత్య నిబంధన చేశాడు. సో ఆయన నిబంధన చేసిన దేవుడు నిబంధనని ఎన్ఫోర్స్ చేస్తాడా? అంటే ఏమంటాం, నిబంధనని బలవంతంగా మన మీదకి నెడతాడా? నిబంధన అంటే ఏంటి? పెళ్ళిలో నిబంధనలు జరుగుతాయి కదా. పెళ్ళిలో మ్యారేజ్ కవెనెంట్ అంటాం కదా, మ్యారేజ్ ప్రామిస్ కవెనెంట్ అంటాం కదా. పెళ్ళిలో బలవంతంగా నిబంధన చేస్తే అది వ్యాలిడ్ అవుతుందా? కాదు కదా.
ఏమవ్వాలి? ఇరు పక్షాలు లేకపోతే వరులు ఇద్దరు ఏకీభవించి వాళ్ళు ఒక నిబంధనలోకి ఎంటర్ అవ్వాలి. అవునా? ఒక నిబంధనలోకి ఎంటర్ అవ్వాలి. ఎలా ఎంటర్ అవుతారు? వాళ్ళు చెప్పే ప్రామిసెస్ లేకపోతే వాళ్ళ నోటి మాటల వలన ఎంటర్ అవుతారు కదా. చాలామందిని అడుగుతారు కదా అక్కడ పెళ్ళిలో, ఇంకెవరికైనా అబ్జెక్షన్ ఉందా, ఇంకెవరికైనా ఇబ్బంది ఉందా ఈ పెళ్ళి వలన అని అడుగుతారు. నిబంధన ఎప్పుడు మన మీద ఎన్ఫోర్స్ చేయబడదు, లేకపోతే బలవంతంగా మనము నిబంధనలోనికి ఎంటర్ అవ్వలేం. ఒకవేళ అలా ఎంటర్ అయ్యామంటే అది నిబంధన కాదు, ఇది ఇంకోటి ఏదో అవుతుంది, స్లేవరీ అవుతుంది కదా. పెళ్ళిలో కూడా అంతే, ఇష్టం లేకుండా వివాహం చేసుకున్నా కూడా ఏమవుతుంది? అది స్లేవరీ అవుతుంది, నిబంధన లాగా రాదు. మ్యారేజ్ అనేది ఒక నిబంధనగా మన మీద ఉంటుంది. దేవుడు మనతో ఆ నిబంధనని చేశాడంట. మనము దేవుడు మనల్ని రక్షించాడు. ఆయన కుమారుని రక్తం ద్వారా మనకి నిబంధన మనందరం కొత్త నిబంధన ప్రజలమే కదా. పాత నిబంధన వాళ్ళు ఇంకెవరు లేరు అని అనుకుంటున్నాను నేను కదా. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనము పాప క్షమాపణ పొంది ఉన్నాం. దేవునికి రికన్సైల్ చేయబడ్డాం, దేవుని యొద్దకి సమకూర్చబడ్డాం కదా. సో మనల్ని దేవుడు రక్షించి ఆయన నిబంధనలోనికి ఆహ్వానించాడా లేదా? మనము యాక్సెప్ట్ చేస్తేనే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూర్చొని దేవుని మాటలు మీరు వినగలుగుతున్నారంటే, లేకపోతే ఇక్కడ కూర్చొని దేవుడు నా కోసం ఏం కలిగి ఉన్నాడు అనే మాటలు వినగలుగుతున్నామంటే మనము ఖచ్చితంగా దేవుని నిబంధనలోనికి వచ్చిన వాళ్ళమే. అయితే దేవుడు మనుష్యులతో నిబంధన చేస్తాడంట. అది ఎంతవరకు గుర్తుపెట్టుకుంటాడంట? 1000 తరముల వరకు గుర్తుపెట్టుకుంటాడంట కదా. మనకి ఇచ్చిన రక్షణ ఇంకా ఎన్ని జనరేషన్స్ కాదు వెళ్తుంది మనకు తెలియదు. దేవుడు ఎప్పుడు వస్తాడు? మనం లాస్ట్ డేస్లో ఉన్నాం అని చెప్తున్నాం, కానీ ఆయన సమయము, ఆయన ప్రణాళిక ఆయన చేతిలో, తండ్రి చేతిలో ఉందండి. కుమారుడికి కూడా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదంట. ఎన్ని జనరేషన్స్ వరకు అది ఆ నిబంధన వెళ్తుంది? 1000 తరాల వరకు వెళ్తుందంట. 1000 తరాల వరకు వెళ్తుంది. సో ఈరోజు నేను దేవుని సన్నిధిలో నించొని ఆయన నిబంధనలోనికి నడిచి లేకపోతే అడుగుపెట్టి నేను విశ్వాసంలో నడుస్తున్నప్పుడు ఎన్ని జనరేషన్స్ వరకు ఆశీర్వదించబడతాయి? 1000 తరముల వరకు ఆశీర్వదించబడతాయి. సో దేవుని మాట ఏంటంటే, ఒకవేళ ఈ దినమున దేవుడు నన్ను మర్చిపోయాడేమో, లేకపోతే దేవుడు నా స్థితిని చూడట్లేదేమో, ఊరికే నన్ను పిలిచాడు, ఓకే రక్షణ వచ్చింది, ఫస్ట్లో ఆనందించేశాను కదా. ఫస్ట్లో మనం దేవుని రక్షణ పొందుకోగానే లేకపోతే బాప్తిజం పొందుకున్న మొదటి రోజులు ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది కదా. అసలు చెప్పలేము, పట్టుకోలేము అన్నట్టు ఉంటారు జనాలు కదా. కానీ పోను అది ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే మనము తొలి రోజుల్లో రక్షణ పొందిన రోజుల్లో ఉన్న సంతోషం అని చాలాసార్లు అనుకుంటాం, కానీ ఎప్పుడైతే మనం దేవునితో నడుస్తూ అనేక సంవత్సరాల నడక తర్వాత కూడా నేను ఆనందంగా ఉన్నానంటే అది నిజమైన జాయ్ అయి ఉంటుంది కదా. అది నిజమైన ఆనందం. దేవునిలో ఆనందించటం అంటే అదే ఉంటుంది. ఊరికే మనం ఏదైనా మీరు చూడండి, రక్షణ అనే కాదు, మీరు ఏదైనా కొత్త వస్తువు కొనండి, 2 రోజులు అది ఉంటుంది, తర్వాత కామనే కదా అనుకుంటాం. ఏ విషయంలోనే సరే, జాబ్ అయినా, మీరు ఏదైనా కారు కొన్నా, ఇల్లు కొన్నా, ఏమి కొన్నా అది అలవాటు అయిపోతుంది. కానీ మన దేవుడు అలవాటు చేసుకొని ఉండే దేవుడు కాదు కదా. మనకి ఉంటే మనము దేవుడు మన తండ్రి, మనం ఆయనతో నడుస్తాం, ఆయన గురించి తెలుసుకుంటాం, కానీ దినదినము మనం ఆయనలో ఆనందించగలుగుతాం కదా. కొత్తగా ఆయన్ని మన దేవునికి జెనసిస్లో ఉన్న పేరేంటి? జెనసిస్ 1st చాప్టర్లో చదివితే, ఆదికాండం 1వ అధ్యాయం చదివితే మనకి దేవుని గురించి ఏమి తెలుస్తుంది? సృష్టికర్త, క్రియేటర్ కదా, క్రియేటర్. సో ఆయన సృజించే దేవుడు, శూన్యములో నుంచి సృష్టిని చేసే దేవుడు, లేకపోతే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే
దేవుడు కదా. అక్కడ ఏమి లేదనుకోండి, అక్కడ కలుగును గాక అంటే కలిగిందంట కదా. దేవుని మాటలో ఆ శక్తి ఉన్నది. కాబట్టి ఆయన సృజించే దేవుడు. హీఈస్ అ వెరీ క్రియేటివ్ మైండ్. హీ హ్యాస్ అ వెరీ క్రియేటివ్ మైండ్. ఈ లోకంలో లేకపోతే ఈ ప్రపంచం అంతట్లో మనకు తెలియని ఇంకేం లోకాలు అన్నిట్లో ఉన్నా అందరినీ తీసుకొచ్చి ఒక చోట పెట్టినా కూడా నోబడీ కెన్ మ్యాచ్ హిస్ క్రియేటివిటీ. ఆయన యొక్క సృజించే గుణాన్ని ఎవరు రెప్లికేట్ చేయలేరు కదా. అటువంటి దేవుడు మనం అటువంటి దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు, అటువంటి దేవుడిని మనం వెంబడిస్తున్నప్పుడు మనము చాలా డల్గా అలా ఉండలేం కదా. ఎందుకుంటాం చాలాసార్లు చెప్పండి, ఎందుకు డల్గా అయిపోతాం? లేకపోతే దేవుని విశ్వాసంలో ఉన్న జాయ్ని మనం కోల్పోవడానికి రీజన్స్ ఏముంటాయి చెప్పండి? 2-3. పాపంలో ఉంటే ఆబ్వియస్లీ ఎస్. పాపంలో ఉన్నా కూడా నేను ఆనందిస్తాను అనకండి, దట్ ఈస్ ద రాంగ్ థింగ్. అర్థమవుతుందా? ఇంకా పాపం చేసినప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు, ఓకే, పరిస్థితులు బాగోలేనప్పుడు, ఇంకా హృదయముగా, ఇవన్నీ బాగాలేనప్పుడు పరిస్థితి, లేకపోతే మన చుట్టూ ఉన్న పరిస్థితులు అని అనుకుందాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనము డల్గా అయిపోతాం. ఇంకా మన లోపల దేవునితో సంబంధం సరిగా లేకపోతే, పాపం అనే కాదు, పాపం చేయకుండా కూడా దేవుణ్ణి మనము లక్ష్య పెట్టకుండా అయిపోవచ్చు కదా. ఇంకేముంటాయి? దేవుడిచ్చిన రక్షణ ఆనందాన్ని నేను అనుభవించలేకపోవడానికి రీజన్స్ ఏముంటాయి? కొన్నిసార్లు ఏమనిపించవు కదా, ఏం తెలియదు, ఏముంది, జీవిస్తున్నాం, వెళ్ళిపోతుంది అని అనుకుంటాం కదా. కానీ దేవుడు అంటున్నాడు, మనం మళ్ళీ అక్కడికే వస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము ఆయన ఏమంటున్నాడు? ఎటువంటి జీవితాన్ని ఇస్తానన్నాడు? ఎటువంటి జీవితం ఇవ్వడానికి వచ్చాడంట? గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధి అయిన జీవము కలగడానికి. ఇంకా ఇంగ్లీష్లో సాటిస్ఫైయింగ్ లైఫ్ ఇవ్వడానికి వచ్చాడంట. సాటిస్ఫైయింగ్ లైఫ్ ఇవ్వడానికి ఆయన వచ్చాడంట కదా. మనము డల్గా ఉండి ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అని అనగలుగుతామా? చెప్పినా కూడా అబద్ధంలాగా అవుతుంది కదా. మనసు ఒకటి చెప్తుంది, మాటలు ఇంకొకటి చెప్తున్నాయి అన్నట్టు ఉంటుంది కదా. సో దేవుని నిబంధనలు, లేకపోతే దేవుడు మన పిలిచిన పిలుపుని మనం మర్చిపోయినప్పుడు, లేకపోతే దేవుడు మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో ఒక గురి మనకి కనబడినప్పుడు, ఆ నిబంధనని మన కళ్ళ ఎదుటి నుంచి మనం తొలగించేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు సడన్గా నేను నడవాలనుకోండి, నడవాలంటే రోడ్డు ఉంది, ఇది ఉంది కదా, సడన్గా రోడ్డు వెళ్ళిపోయింది అనుకోండి, ఏం చేస్తాను? నేను ఏం చేయాలో తెలియదు, కన్ఫ్యూజన్ అయిపోతుంది, ఎటు తిరగాలో తెలియదు కదా. సడన్గా రోడ్డు కనిపించకపోతే ఏం చేస్తాం? డెడ్ ఎండ్లో ఆగిపోతాం. ఏం చేయాలి ఇప్పుడు అని అనుకుంటాం కదా. ఒక విశ్వాసికి, లేకపోతే దేవుడు పిలిచిన, దేవుడు వాగ్దానములు దయచేసిన, దేవుడు నిబంధనలోనికి పిలిచిన ఒక విశ్వాసికి లాస్ట్ వీక్ మనం థర్స్డే డిసైపుల్షిప్ ట్రైనింగ్లో విజన్ గురించి మాట్లాడుకున్నాం కదా. విజన్ గురించి పాస్టర్ గారు చెప్పడం జరిగింది. సో విజన్ లేకపోతే ఒక మార్గము, విశ్వాసికి ఉండాల్సిన మార్గము దేంట్లో ఉంటుంది? లేకపోతే విశ్వాసి నడవలసిన మార్గము దేనిలో ఉంటుంది? మనంతటా మనం నడిచేస్తామా? మనం నడిస్తే ఇశ్రాయేలీలాగా ఎటు పడితే అటు నడిచేస్తాం. 40 సంవత్సరాలు, ఆల్మోస్ట్ ఎంత, 11 వీక్సా, 11 డేసా, 11 డేస్ ఆఫ్ జర్నీ ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 40 సంవత్సరాలు పట్టి. ఎందుకు పట్టింది? ఎందుకు పట్టింది చెప్పండి, ఆనెస్ట్గా చెప్పండి. అంటే మీ మైండ్లో ఉన్న ఆలోచన చెప్పండి. 11 రోజుల్లో వెళ్ళాల్సిన డెస్టినేషన్ 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? అవిధేయత వల్ల. ఇంకా దేవుని మీద సనిగారు కదా. దేవుడు నడిపించాలనుకున్న మార్గంలో
వాళ్ళు నడవలేదు. కాబట్టి ఏం చేశాడు, వాళ్ళ హృదయాల్ని దేవుడు చూశాడు కదా, వాళ్ళ హృదయాల్ని దేవుడు చూసి తిప్పుతానే ఉన్నాడు కదా. దేవుని ప్రణాళిక ఏమైంది వాళ్ళ పట్ల, దేవుని నిబంధన. ఇప్పుడు ఇంకా మనం మొదటి దినవృత్తాంతంలో దాంట్లోకి వెళ్దాం. అక్కడ ఏమి ఇవ్వాలనుకున్నాడంట దేవుడు, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను అని ఉంది కదా, 18 మీ ఉంది. సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను కనాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాన్ని నీకిచ్చేదనని. కొలవబడిన స్వాస్థ్యముగా దేవుని చిత్తము మన జీవితంలో ఏమైంది తెలుసా ఏంటంట, వీళ్ళు కనాన్ని సంపాదించుకున్నారా, ఇశ్రాయేలీలు కనాన్ని సంపాదించుకున్నారా, లేకపోతే వాళ్ళు అయ్యో నోవాలాగా ఎవరైనా ఒక్కలైనా కనబడ్డారా, కృప పొందుకున్న వాళ్ళు కనబడ్డారా? బైబిల్ చెప్పట్లేదు కదా కదా. సో దేవుడు ఏం చేయాలనుకున్నాడు, చదవండి ఆ మాట మళ్ళీ. మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను కనాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాన్ని నేను నీకు ఇచ్చేదనని ఇస్తాను అంటున్నారు కదా. కొలవబడిన స్వాస్థ్యము. మనం ఏమైనా కష్టపడాలా, ఇశ్రాయేలీలు ఏమైనా కష్టపడాలా, మీరు ఏమైనా చెయ్యండి లేకపోతే ఇంత కష్టపడండి అని చెప్పారా? లేదు. దేవుని చిత్తం ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి అక్కడ చదవబడిన వాక్యాన్ని బట్టి దేవుని చిత్తం ఏమిటి, కొలవబడిన స్వాస్థ్యంగా ఫ్రీగా. కనాను దేశం ఎటువంటి దేశం అంట, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎవరు పిండకుండానే పాలు వస్తున్నాయంట, ఎవరు కదిలించకుండానే తేనె కారుతుందంట. ఇంకా ఆ దేశంలో ఉన్న అవన్నీ చెప్తే పంటలు కానీ లేకపోతే ద్రాక్ష గెలలు కానీ ఎంత సమృద్ధి అయిన ప్రదేశం, ఎంత ఫెర్టైల్ ల్యాండ్ కదా. సో దాన్ని ఒక మంచి ఫెర్టైల్ ల్యాండ్. ఈ రోజుల్లో చూడండి ఆర్గానిక్ అని కొత్తవి వచ్చాయి కదా, ఆల్రెడీ మనం తింటున్నాయి కాక ఆర్గానిక్. ఎందుకంటే అవి కెమికల్స్ వేయరంట, ఏమీ మంచిగా పండిస్తారంట. అవి కూడా మనం నమ్మడానికి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా మనము తెలియని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. కానీ ఒకవేళ మన దగ్గర కనుక కనాను ఉంటే, నా దగ్గరే కనాను ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో నేను ఏది వేసినా కూడా చాలా మంచిగా పండుతుంది అని అనుకోండి, నేను ఎవరికైనా ఇస్తాను, ఇస్తానా? ఇవ్వను. ఐ విల్ బిల్డ్ ఎ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. ఒక పెద్ద వ్యాపారం దాంట్లోంచి నేను పొందుకోగలుగుతాను. ఎందుకంటే ఈ ల్యాండ్ చాలా ఫర్టైల్, ఎంతో నాణ్యమైన లేకపోతే ఎంతో సారవంతమైన పొలమైనది. అటువంటిది దేవుడు ఏమంటున్నాడు, దీన్ని నేను మీకు ఫ్రీగా ఇస్తానయ్యా. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, నేను ఎందుకు వచ్చానంటున్నాడు, సమృద్ధి అయిన జీవము ఇవ్వడానికి కదా. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, తీయకర్లేదు నేను చెప్తాను, నన్ను చూడండి అందరూ. ఆదికాండం 1వ అధ్యాయంలో 6 రోజులు క్రియేషన్ జరిగింది కదా. 6వ రోజు ఏం జరిగింది, మానవుని చేసి మనుషుల్ని ఇంకా కొన్ని కూడా చేశారు. లాస్ట్లో మనిషిని ఎక్కడి నుంచి చేశారు, నేలమంటి నుంచి నరుణ్ణి చేశారు కదా. నరుణ్ణి చేసిన తర్వాత నువ్వేం తింటావు, లేకపోతే నీకేం కావాలి అని అడిగి అప్పుడు దేవుడు ఇవన్నీ పెట్టాడా, నీకు మంచిగా యాపిల్స్ కావాలా, ఆరెంజెస్ కావాలా, ఆ ట్రీ నేను పుట్టిస్తాను అనొచ్చు కదా. దేవుడికి ఏం అసాధ్యం కాదు కదా కదా. అవన్నీ నిన్న మనుషుల్ని అడిగి లేకపోతే వీడికి ఏం సూట్ అవుతుంది, భార్యని తప్ప మిగతావన్నీ ముందే చేయబడ్డాయి కదా. అవన్నీ ముందే ఇవ్వబడ్డాయి. ఆదాము సర్వైవ్ అవ్వడానికి లేకపోతే ఆదాము ఆనందించడానికి కావలసిన వనరులన్నీ ముందే చేసి ఉంచారు కదా. లేకపోతే చిన్న మొక్కలాగా ఒకటేసి ఇది పెరుగుతుంది, పెరిగిన తర్వాత ఫలాలు వస్తాయి, అప్పుడు నువ్వు తిను అన్నాడు. ఆల్రెడీ ఫలాలు ఇచ్చే చెట్టుల్ని చేయమని ఆయన ఆజ్ఞాపించాడు కదా. ఫలము దాని లోపల విత్తనములుండే చెట్లు రావాలని దేవుడు ఆజ్ఞాపించాడు కదా. సో అటువంటివన్నీ వచ్చాయి. సో బైబిల్ ప్రకారం మనుషుడికి ఫస్ట్ రోజు ఏంటి,
సరే, ఇంకోసారి అడుగుతా ఈ క్వశ్చన్. దేవుడు 6 రోజులు క్రియేషన్ చేసిన తర్వాత 7వ రోజు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడికి విశ్రాంతి అవసరమా? యెషయా గ్రంథం ఏం సెలవిస్తుంది? 40వ అధ్యాయము ఒకసారి చదువుదామా? విశ్రాంతి ఎవరు తీసుకుంటారు? అలసిపోయితే తీసుకుంటారు కదా. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే 28 చదవండి. 40వ అధ్యాయము 28వ వచనం. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఏంటంట? అమేజింగ్ కదా. భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు. ఏంటంట? మనం ఒక రోజు ఒక 4 గంటలు పని చేయగానే, లేకపోతే ఎండలో 10 నిమిషాలు నడవగానే ఏమవుతాం? అలసిపోతాం. కానీ భూ దిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఏమవ్వలేదంట? ఆయన సొమ్మసిల్లడు. ఈ సమస్త భూమండలాన్ని, లేకపోతే ఈ సమస్త క్రియేషన్, సృష్టిని అంతా చేసి కూడా ఆయన ఏమంటున్నాడు? నేను అలసిపోలేదు, నేను సొమ్మసిల్లను. చదవండి. అలయడు. నేను సొమ్మసిల్లలేదు, అలయలేదు. చదవండి. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. అక్కడి వరకు చాలు. తర్వాత సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు వాడు ఆయనే. సరే, ఆయన సొమ్మసిల్లడంట, అలసిపోడంట. సరే, అలసిపోనప్పుడు, సొమ్మసిల్లనప్పుడు ఆయన విశ్రాంతి ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు విశ్రాంతి తీసుకోవాలి? ఇంకా విశ్రాంతి దినాన్ని ఒకవేళ మనకి అప్లై చేసుకుందాం. అది ఒకవేళ నేను 6 రోజులు పనిచేశాను, చాలా కష్టపడ్డాను, 7వ రోజు నేను విశ్రాంతి తీసుకోవాలి. ఎలా ఉంటుంది నా విశ్రాంతి దిన చర్య? నా డే ఎలా ఉంటుంది? పోనీ ఎవరి డే అయినా ఎలా? మీరే చాలా కష్టపడ్డారు, ఈ సృష్టిని, భూమిని అంతా సృజించేశారు, చాలా చూసి ఆనందించారు. ఓ చాలా బాగుంది, ఆకాశాన్ని, సూర్యుడిని మీరే సృజించారనుకోండి. నెక్స్ట్ డే నేను విశ్రాంతి తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం మనం? మానవ మైండ్తోనే ఆలోచిద్దాం. మనం దేవుడి మైండ్ మనకి అంత లేదు కాబట్టి దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఎలా ఉంటుంది నా రోజు? పడుకుంటాం, ఏం చేయం కదా. వి విల్ బీ ఐడిల్గా ఉంటాం. ఇంకా బేసికలీ ఏం చేయాలి? అసలు మేబీ రోజంతా పడుకుంటారేమో కొంతమంది. ఇంకా ఇంట్లోనే తింటామంట, బలం తెచ్చుకోవాలి కదా. ఇంకా కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడు? ఆయన విశ్రాంతి దినాన్ని ఏ విధంగా చేశాడంట? చదవండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములుగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి ఏం చేశాడంట? 7వ దినాన్ని ఆశీర్వదించాడంట. మీరు ఆదికాండంలో కనుక చూస్తే ఆశీర్వాదం మొదలుపెట్టింది ఫస్ట్ ఎవరితో? చేపలతో ఆశీర్వదిస్తాడు. ఇంకా ఈ భూమి మీద ఉన్న జంతువులన్నిటినీ యు ఆర్ బ్లెస్డ్ అంటారు. తర్వాత మనిషిని బ్లెస్డ్ అంటారు. తర్వాత ఎవరిని అంటాడు తెలుసా? విశ్రాంతి దినాన్ని ఆయన ఆశీర్వదించాడంట. కాబట్టి మనిషికి మొదటి రోజు ఏది? ఇప్పుడు మనిషి పుట్టగానే మొదటి రోజు ఏది? విశ్రాంతి దినం. ఆశీర్వదించబడిన దినములోంచి మనము మన ప్రయాణాన్ని, లేకపోతే ఆదాము తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. హల్లెలూయా. కానీ మనం ఏమనుకుంటాం? క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి, లేకపోతే క్రిస్టియన్ వాక్ అంటే ఏంటి? క్రైస్తవ జీవితం యొక్క లేకపోతే వాళ్ళ నడక అంటే ఏమనుకుంటాం మనం? ఇప్పుడు నేను అంటున్నా క్రిస్టియన్ వాక్ షుడ్ స్టార్ట్ విత్ రెస్ట్ అన్నాను అనుకోండి, ఏమంటాం? ఏమేం చేస్తాం? పోనీ క్రైస్తవ నడకలో ఏమొస్తుంది? ఆదివారం చర్చ్. ఇంకా సరే సోమవారంలోకి వచ్చాం, ఆదివారం వదిలేద్దాం, సోమవారంలోకి వచ్చాం, ఏమి చేస్తాం? దేవుణ్ణి
దేవునితో ఆరంభిస్తాం. ఇంకా చెప్పండి, పర్లేదు. రోజు ఏం చేస్తారు అది చెప్పండి. పనులు చేసుకుంటాం కదా. వెరీ గుడ్. అట్లీస్ట్ అదన్నా చెప్తున్నాను. నేను క్రిస్టియన్ వాక్ అంటే ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, లేకపోతే ఓన్లీ మీటింగ్స్కి వెళ్ళడం అదొక్కటే కాదు కదా. క్రిస్టియన్ వాక్ ఇంక్లూడ్స్ యువర్ డైలీ లైఫ్ కదా. మనము రోజు జీవించే జీవితం కూడా, నేను చేసే వ్యాపారం, నేను చేసే పని, లేకపోతే నేను వెళ్ళే ప్రయాణాలు అన్నిటిలో దేవుని ప్రణాళిక నా జీవితంలో, మీ జీవితంలో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది నమ్మాలి కదా. ఒకవేళ అది నమ్మలేదనుకోండి, ఎందుకు నేను ఇన్నిసార్లు, ఇది 3rd వీక్ అనుకుంటున్నాను నేను చెప్పడం, మళ్ళీ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే, ఒకవేళ మనం అనుకుందాం ఓన్లీ నేను సండే చర్చ్కి వెళ్ళడం, లేకపోతే దేవునితో ఉండడం మాత్రమే దేవుని చిత్తం, మిగతాది ఏదైతే నేను చేస్తున్నానో అది ఓన్లీ నా కోసం నేను చేసుకుంటున్నాను, లేకపోతే దేవుని ఉద్దేశంలో అది లేదు అని అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? అసంతృప్తి ఉంటుంది కదా. అసలు నా జీవితం, కొంతమంది చాలా ఇప్పుడు సూసైడ్లు ఎక్కువ చూస్తున్నాం కదా మనం. నా జీవితం ఎందుకు ఉంది, నా జీవితానికి ఒక అర్థము లేదు అని అనుకున్నప్పుడు ఏమొస్తుంది? అసంతృప్తి వస్తుంది. సో నేను నా జీవితాన్ని నేను ఎండ్ చేసుకోవాలని అనుకుంటా కదా. కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్రణాళిక మన ప్రతి అడుగులో ఉంటుంది. ఇప్పుడు నేను ఒకవేళ ఇఫ్ ఐఎమ్ ఏ శానిటరీ వర్కర్ అనుకోండి, అంటే ఎవరిని అవమానించాలని కాదు, మీనియల్ జాబ్ అనుకున్నాను, ఏదో చిన్న జాబ్ ఉంది నాది, దేవుడు దాంట్లో నన్ను ఉంచాడు. ఉంచితే అది దేవుని ప్రణాళిక కాదా? అవునా? లేకపోతే ఇలాంటి జాబ్ దేవుడు ఇస్తాడా, ఇది దేవుడు ఇచ్చాడు అంటావా, మళ్ళీ ఇంతోటి జాబ్కి నువ్వు దేవుడిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నావా అని అనుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు ఏదైతే మనకిచ్చాడో, మన చేతుల్లో ఏదైతే పెట్టాడో ఏంటంట, మనం ఇందాక చదువుకున్నాం కదా, అది స్వాస్థ్యంగా ఇచ్చానంటాడా, కొలవబడిన స్వాస్థ్యంగా మన చేతిలో పెడతాడు. కొలవబడిన స్వాస్థ్యంగా మన చేతిలో పెడతాడు. దేవుడు మన చేతిలో ఆ పనిని పెట్టాడు, లేకపోతే దేవుడు మన చేతిలో ఆ ఉద్దేశాన్ని, లేకపోతే ఆ జాబ్ని మనకిచ్చాడు, దేవుడు మన చేతిలో ఆ వ్యాపారాన్ని పెట్టాడు అని మనము అనుకున్నప్పుడు అది చాలా ఈజీగా పోతుంది. కనాన్లో ఏ విధంగా అయితే ఏమి ఎఫర్ట్లెస్గా ఏమి చేయకుండానే జస్ట్ కనాన్లో అడుగు పెట్టగానే వాళ్ళకి అది స్వాస్థ్యంగా మారిందో, మనం కూడా మనం చేసే పనుల్లో, మనము డైలీ వాక్ ఆఫ్ లైఫ్లో, జీవిత ప్రయాణంలో మనం చేసే ప్రతి పనిలో ఆయన మనకి విజయాన్ని కలుగు చేస్తారు. చాలా ఈజీగా కనానుని ఏ విధంగా అయితే వాళ్ళు స్వతంత్రించుకోగలిగారో, తర్వాత ఆ విధంగా మనము స్వతంత్రించుకోగలుగుతాం. సో ఈరోజు మనము ఒకవేళ ఎవరైనా ఏంటి నా జాబ్ ఇంత చాలా కష్టంగా ఉంది, లేకపోతే లైఫ్ చాలా కష్టంగా ఉంది, ఏమి జాబ్ చేయని వాళ్ళు కూడా అయి ఉండొచ్చు, ఇంట్లో పనిచేసే వాళ్ళైనా అయి ఉండొచ్చు. అనేక మందికి నేను ఎన్నోసార్లు చెప్తాను ఏంటంటే, పెద్ద పెద్ద సేవకులందరూ ఏమి చేయకుండా ఇంట్లో ఉన్న తల్లి ప్రార్థనల వల్లే పెద్ద సేవకులు అయ్యారు. లాస్ట్ వీక్ ఐన్స్టైన్ గురించి చెప్పాను కదా. ఐన్స్టైన్ ఏంటంట, వాళ్ళ తల్లి ఆయనకి చదువు చెప్పింది. ఏమని చెప్పింది? అసలు నీకు ఈ లోకంలో చదువు చెప్పే టీచర్లు అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరంట, కాబట్టి నేనే నీకు టీచ్ చేస్తానని చెప్పింది కదా. అటువంటిది ఇప్పుడు తల్లి అది సక్సెస్ కాదా? తల్లి కనుక అయ్యో నేను అది సాధించాలి, ఇది సాధించాలి అని అనుకొని ఉంటే ఆ కొడుకు ఏమయ్యేవాడు? అసలు ఇప్పుడు మనకున్న డివైజెస్లో ఏది కూడా ఆల్మోస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే ఆయన అటువంటి భౌగోళిక శాస్త్రం యొక్క ప్రిన్సిపల్స్ని ఆయన కనుక్కున్నాడు, ఇన్వెంట్ చేశాడు కదా. ఫిజిక్స్ లాస్ని ఆయన కనుక్కున్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో ఆయన నిబంధన ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే క్రిస్టియన్ వాక్ అంట ఏమవుతుందంటే, ఫస్ట్ రెస్ట్లోంచి స్టార్ట్ అవుతుందంట. ఎటువంటి రెస్ట్ అంట? అది ఆశీర్వదించబడిందంట. ఇంకోటి రాయబడింది అక్కడ, చదువుదాం ఒకసారి. 2వ అధ్యాయం 2వ వచనం. ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడంట. చదవండి ఇంకా. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను.
దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే. చాలు. ఏం చేశాడంట ఆయన? అంత పని చేశాడంట, ఆయన విశ్రమించాడంట, ఆ విశ్రమించిన దినాన్ని ఆశీర్వదించాడంట, ఇంకా ఏం చేశాడంట? పరిశుద్ధపరిచాడంట. సో దేవుడు ఏమన్నాడు? నేను చేశాను మొత్తం, ఈ సృష్టిని చేశాను. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏ బిజినెస్ అయినా సరే, ఏ బిజినెస్ అయినా తీసుకోండి మీరు, వాట్ ఎవర్ ద ప్రోడక్ట్, ఏ ఒక్క ప్రోడక్ట్ని తెలుగులో ఏమంటాం? వస్తువు అంటామా, లేకపోతే ఇంకేమంటాం? ఏదైనా సరే, ఫ్యాన్, గోడలు, సిమెంట్, ఫోన్, ఇది స్టాండ్, ఏదైనా తీసుకోండి. మనుషులు వాళ్ళ చేతుల్లోంచి వాళ్ళు కనిపెట్టింది ఏమన్నా ఉంటుందా? ఉంటుందా? ఉండదా? ఉంటుందా? ఉంటుందా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేనేం జడ్జ్ చేయను ప్లీజ్. ఉంటుందా? ఉండదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మిగతా మిగతా వాళ్ళకి ఒపీనియన్ లేదా? సరే, ఈ విధంగా నేను చెప్తా. న్యూటన్ ఫస్ట్ లా ఏంటి తెలియదు కదా. గ్రావిటేషనల్ లా గురించి మాట్లాడుకుందాం. గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణ శక్తి అంటాం కదా. గురుత్వాకర్షణ శక్తి అదే కదా. అయితే గురుత్వాకర్షణ శక్తి, ఓకే. గ్రావిటేషనల్ ఫోర్స్ని మనిషి కనిపెట్టాడు కదా. ఉన్నదాన్ని కనిపెట్టాడా లేకపోతే ఆయన చేశాడా? ఉన్నదాన్నే కనిపెట్టాడు. అప్పుడు మనిషి కనిపెట్టినట్టు అవుతుందా? అది ఉందని తెలుసుకున్నాడు అంతే. ఇట్ ఈస్ అ డిస్కవరీ కదా, ఇన్వెన్షన్ కాదు. అవునా? సరే. సో ఇప్పుడు ఏమైంది? ఉన్నదాన్ని మాత్రమే మనిషి వాడుకున్నాడు. ఓ, ఇలాంటిది ఒకటి ఉంది. దీన్ని బట్టి అనేకమైన ప్రోడక్ట్స్ వచ్చాయి కదా. ఏది చేసినా దీన్ని బట్టి బేస్ చేసుకొని చేస్తారు. ఇప్పుడు విమానం చేయాలనుకోండి, విమానం చేయాలంటే నాకు ఆకర్షణ శక్తి ఉంది అని తెలియలేదనుకోండి, నేను బిల్డ్ చేస్తానా? దానికి వ్యతిరేకమైన ఫోర్స్ని బిల్డ్ చేయగలుగుతానా? చేయలేను కదా. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఐరన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చిన మెటల్స్లోంచి వచ్చింది. మనం బంగారం పెట్టుకుంటాం కదా, ఎక్కడి నుంచి వస్తుంది? ఇల్లులు కట్టుకుంటాం కదా, దేని మీద కట్టుకుంటున్నాం కదా. ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్లో లైమ్ స్టోన్ వాడతారు కదా, లైమ్ స్టోన్ ఇవన్నీ వాడతారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? భూమిలోంచి వచ్చింది. మనం ఎక్కడి నుంచి వచ్చాం? భూమిలోంచి వచ్చాం. ఈ మొక్కలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలోంచి. మనిషి కనిపెట్టింది, కొత్తగా తయారు చేసింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. దేవుడు అంటున్నాడు, నేను అన్నీ మీకు ఇచ్చాను, మీరు ఏదైనా చూడండి. భూమిలో నుంచి వచ్చిన, లేకపోతే ఈ ఉన్న ఆల్రెడీ ఉన్న ఎన్వైరన్మెంట్లో ఉన్న దాన్ని యూజ్ చేసుకొని ఒక బిజినెస్ తయారు చేస్తారు, కానీ ఎవరు ఒక కొత్త బిజినెస్ని ఎవరు తయారు చేయలేరు. దెర్ ఈజ్ నథింగ్ దట్ మ్యాన్ కెన్ డూ అవుట్ ఆఫ్ దిస్ ఎర్త్ కదా. ఈ భూమిని ఇన్వాల్వ్ చేయకుండా, లేకపోతే ఉన్న రిసోర్సెస్ని ఇన్వాల్వ్ చేయకుండా ఎవరు వేరేది చేయలేరు. అర్థమవుతుంది కదా. ఏదైనా మీరు ఎంత పెద్ద కంపెనీ అయినా చెప్పండి, సాఫ్ట్వేర్ కంపెనీ అయినా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? మైండ్లోంచి వచ్చింది కదా. మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. నేను నా ఏమంటారు, నా శరీరం ఎక్కడి నుంచి తయారు చేయబడింది? దేవుడు నరుణ్ణి మట్టితో నిర్మించాడంట కదా. ఏది కూడా దేవుడు చేసింది యూజ్ చేసుకొని మాత్రమే పెద్ద వాళ్ళందరూ పెద్ద వాళ్ళు అవుతున్నారు. మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఒక మెడిసిన్ని నేను కనిపెట్టాను అనుకోండి. పూర్వకాలంలో మెడిసిన్స్ ఎలా ఉండేవి? ఆకులు, అల్లములు కదా. ఆకులు వీళ్ళు తయారు చేస్తారా? చెయ్యరు. ఉన్న వాటర్ 2-3 కలిపి ఓకే ఇది అయితే ఇలా పనిచేస్తాను. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ వచ్చింది కదా. మోడర్న్ మెడిసిన్ ఏమంటాం? ఏదో వర్డ్ ఉంటుంది, మర్చిపోయాను. తెలీదా? మోడర్న్ మెడిసిన్ ఏమంటారో తెలీదా? ఎస్తేరు కూడా లేదు చెప్పడానికి. ఓకే, గ్లోబల్ కాదన్నా, అల్లోపతినా? అల్లోపతి మేబీ అయి ఉండొచ్చు. సరే, అయితే ఈ కెమికల్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలోంచే వచ్చాయి.
కదా. ఏది చేసినా కూడా, మనిషి ఏది తయారు చేసినా కూడా ఉన్నదాన్ని అటు ఇటు కలిపి ఏదో ఒకటి చేయడం తప్ప కొత్తగా ఆయన కనిపెట్టింది ఏమి. ఎంత పెద్ద సైంటిస్ట్ అన్నా తీసుకురండి, హీ ఓన్లీ యూజెస్ వాట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అండ్ క్రియేట్ సంథింగ్ న్యూ అవుట్ ఆఫ్ ఇట్, అంతే. అర్థమవుతుంది కదా. ఉన్నదాన్ని 2-3 కలిపి చేస్తారు. ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ చేయాలి, ఏం చేస్తున్నారు, కొంచెం కాపర్ని కలిపి తయారు చేస్తారు కదా. 100% ప్యూర్ గోల్డ్ ఎవరైనా వాడతారా? వాడరు, ఉండదు కూడా అది, ఐ మీన్ నిలవదు కదా. సో ఈ భూమి మీద ఉన్న అన్నీ వాడుకొని ఏమవుతున్నారు జనులు, మేము గొప్ప అని అనుకుంటున్నారు. భూమి ఎవరిదంట? దేవుడు ఇచ్చింది కదా. సో దేవుడు ఏమన్నాడు, నేను అన్నీ సృజించాను, అన్నీ ఇచ్చాను. అది చాలామందికి అర్థమైంది. మీరు ఒక స్టోరీ ఉంటుంది ఎక్కడ అంటే, జెనసిస్లో 4 నదులు ప్రవహిస్తాయి కదా. నదులు ప్రవహించే చోట బంగారం ఉంటుందని, కొన్ని చోట్ల వేరే వేరే మెటల్స్ ఉంటాయని రాయబడింది. ఇది చదివి ఒక ఆయన ఆ ప్రదేశానికి వెళ్ళి బిజినెస్ని స్టార్ట్ చేశాడు. ఓకే, ఈ ప్రదేశంలో అయితే మెటల్ ఉంటుంది, నేను మైనింగ్ చేసి సంపాదిస్తాను. అర్థమవుతుంది కదా. సో కాబట్టి దేవుడు అన్నీ మనకి కావాల్సినవన్నీ మనిషి చేతిలో పెట్టి, దానికి కావాల్సిన నాలెడ్జ్ని వాళ్ళకిచ్చి, ఇప్పుడు మీరు బిల్డ్ చేయండి, లేకపోతే మీరు అభివృద్ధి చెందండి, ఆశీర్వదించబడండి. సో ఏం చేయాలి మనం? ఇప్పుడు చిన్నపిల్లలకి కొన్ని గేమ్స్ ఇస్తాం కదా మనం, ప్లగ్ అండ్ ప్లే అంటాం కదా. కొన్ని లెగోస్ ఎప్పుడైనా చూసారా మీరు? మ్యాచింగ్ కార్డ్స్ చూసారా? పిచ్చి పిచ్చిగా అయిపోయి మళ్ళీ మ్యాచ్ చేయాలి కదా. వాళ్ళు మ్యాచ్ చేయగానే ఏమనుకుంటారు, అయ్యో నేనే చేసేసాను, నేను పెద్ద కొత్తది సృష్టించాను అనుకుంటారు కదా. కానీ ఏముంటాయి, ఆల్రెడీ అన్ని పీసెస్ అక్కడ ఉన్నాయి కదా. ఇమేజ్ పెడితే బాగుంటుందేమో అర్థం అవడానికి మేబీ. ఓకే, ఏదో ఒక బొమ్మ గీసాను అనుకోండి నేను, సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బొమ్మ గీసాను, ఆ బొమ్మని గీసిన తర్వాత ఆ పేపర్ని కట్ చేసేసి మళ్ళీ ఒక దగ్గర అతికించమన్నా, అవునా? బొమ్మ ఆల్రెడీ ఉందా లేదా? ఉంది. మా అతికించే వాళ్ళు ఏమన్నా తయారు చేశారా? దాన్ని తయారు చేయరు, ఉన్నదాన్ని అతికించి ఓకే ఇది మంచిగా వచ్చింది అని అనుకుంటాం కదా. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకు కావాల్సిన వాటన్నిటినీ, పేతురు గారు సెలవిచ్చినట్టు, ఈ జీవమునకు భక్తికి కావలసిన ప్రతి వనరుని, ప్రతి రిసోర్స్ని ఆయన అనుగ్రహించాడంట కదా. అన్నీ ఉన్నాయనుకోండి, పొద్దున్నే వంట చేయాలి, పొద్దున్నే 6ంటికే వెళ్ళాలి వంట చేయాలనుకోండి, అన్నీ ఇంట్లో ఉంటే మంచిగా లేచి ప్రశాంతంగా చేస్తాం. ఏమీ లేకపోతే హడావుడి అవుతుంది కదా. హడావుడి, అది తేవాలి, ఇది తేవాలి, ఇన్ని చేయాలి, అది కొనుక్కురావాలి, ఇది లేదు అది లేదు అని మనము కంగారు పడతాం. సో దేవుడు ఏమంటున్నాడు? హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్దాం అందరం. నిద్ర వస్తుంది కదా కొంతమంది. సరే, దేవుడు మనకు కావాల్సిన వాటన్నిటినీ మనకి అనుగ్రహించి, నేను తయారు చేశాను, నేను విశ్రాంతిలో ప్రవేశించాను. మీరు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటున్నాడు? ఆయన విశ్రాంతిలోంచి స్టార్ట్ చేయాలంట. ఆయన విశ్రాంతిలో నుంచి స్టార్ట్ చేయాలంట. మనకు కావాల్సిన వాటన్నిటినీ దేవుడు సృజించేశాడు. సర్వసృష్టికర్త అయిన దేవుడు ఏం చేశాడంట? మనల్ని విశ్రాంతిలోంచి మీరు నడవండి అని సెలవిస్తుంది. కాబట్టి క్రైస్తవ జీవితం, లేకపోతే క్రైస్తవుడు ఈ లోకంలో జీవించే జీవన విధానం ఎలా ఉండాలంటే, ఆ రెస్ట్లో నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ రెస్ట్ అంటే పొద్దున్నే లేచి కాసేపు లేచి మళ్ళీ పడుకొని, అదా రెస్ట్. రెస్ట్ అంటే ఏం డెఫినేషన్ ఇస్తాం మనం? గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, పొద్దున్న లేవగానే, ఇది ఒక ప్రాక్టీస్ లాగా చేయండి. పొద్దున్న లేవగానే వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఈ దినానికి కావలసిన సమస్తము దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఓన్లీ థింగ్ ఏంటంటే, నేను మన్నా ఎలా వచ్చింది? ఆయన ఏమన్నాడు? ఆకాశం నుంచి పడుతుంది, మీరు పొద్దున్నే లేచి గ్యాదర్ చేయాలి అంతే కదా. వెళ్ళి తీసుకోవాలి, మీకు కావాల్సింది తీసుకొని తినాలి, మళ్ళీ పొద్దున్నే అది వస్తుంది. ఒకవేళ ఎవరైనా అవిశ్వాసం ఉంటే నైట్ పడుకొని పొద్దున్నే మన్నా వస్తుందంటావా? అయ్యో రాకపోతే ఏం చేయాలి?
మనం ఏమన్నా ఆకులు అలమలు తినాలా అని ఆలోచించి ఎంత సిల్లీగా ఉంటుందో ఆలోచించండి కదా. ఇజ్ ఇట్ మేకింగ్ సెన్స్? అర్థమవుతుందా? రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. రేపటిని గురించిన చింత నీకు అవసరం లేదు. ఈ దినానికి కావాల్సిన కష్టాలు ఆల్రెడీ ఉన్నాయి, లేకపోతే ఈ దినానికి కావాల్సిన వరీస్ ఆల్రెడీ ఉన్నాయి. రేపేం జరుగుతుందో మనకి తెలియదు. వీ కెనాట్ థింక్ అబౌట్ టుమారో. అంటే రేపటి కోసం మనం దాచుకోవడం లేకపోతే ప్రిపేర్ అవ్వడం వేరే విషయం, కానీ రేపు నేను ఏం చేయాలి అయ్యో అని ఇవాళే బాధపడము చాలా ఇన్వాలిడ్ క్రిస్టియన్ వాక్ ప్రకారం కదా. పొద్దున్నే దేవుడు మన్నా ఇవ్వకపోతే ఏం చేస్తాడు? దేవుడు ఇవ్వకపోతే ఇంకోటి ఏదో ఇస్తాడు. సరే రేపు నాకు ఏదో కట్టాలి, డబ్బులు కావాలి, ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి కదా, అవునా? ఇంకేమైనా డౌట్ ఉందా? లేదా? ఖచ్చితమా? అందరూ చెప్తారా? మనకు కావాల్సిన రిసోర్సెస్, మనం జీవించడానికి కావాల్సిన రిసోర్సెస్ అని ఎవరిస్తారు? దేవుడే ఇస్తారు. అందరూ చెప్దామా? ఎవరిస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒకవేళ అలాంటి వరి ఏమన్నా ఉంటే మనము ముందు రోజు పడుకునేటప్పుడు మన మనస్సుకి మనం చెప్పుకోవాలి, ఇదిగో దేవుడు రేపటికి కావాల్సినవన్నీ ఆయన సమకూరుస్తాడు. ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఆ రెస్ట్లో. దట్ ఈజ్ వాట్ రెస్ట్ మీన్స్ కదా. విశ్రాంతి అంటే అది. అనవసరంగా నేను అయ్యో నేనే వెళ్ళాలి, నేనే చేయాలి, నేనేదో కనిపెట్టేయాలి, నేనే ఏదో చేసేయాలి అని మనం అనుకున్నాం అనుకోండి, దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది? ఒకసారి ఇర్మియా గ్రంథము, ఈ పాటికి తెలిసి ఉండాలి ఏ చాప్టర్ చెప్పండి. 17వ అధ్యాయమా? 29:11. సరే 29:11కి వెళ్దాం. ముందు 17వ అధ్యాయానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. యెహోవా జెర్మయా 17:5. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు అవుతాడంట. సో ఒకవేళ మనము నేనే చేయాలి, నా జీవితాన్ని నేనే జీవించాలి, కావలసినవన్నీ నేనే సమకూర్చుకోవాలని ఎవరి మీద డిపెండ్ అవ్వటం కాదు, నా మీద నేను డిపెండ్ అయినా, నా స్ట్రెంగ్త్ మీద నేను డిపెండ్ అయినా కూడా నేనేమవుతాను? శాపగ్రస్తుని అయ్యే అవకాశము ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవా నువ్వు నా కోసం సమస్తము సృజించావు, నేను జీవించడానికి, నేను బ్రతకడానికి, నా సమస్యలు తీరడానికి కావలసిన ప్రతిదీ నువ్వు ఆల్రెడీ సమకూర్చావు అని ఉదయకాలమే మనం దేని నుంచి స్టార్ట్ చేయాలి? రెస్ట్లోంచి స్టార్ట్ చేయాలి. మీకు టైం లేదా? జస్ట్ హ్యావ్ దిస్ ఇన్ యువర్ మైండ్. మన మనస్సులో ఈ అండర్స్టాండింగ్ లేకపోతే ఈ అవగాహన మనం కలిగి ఉందా? ఏంటి? ఈ దినము నేను బయటికి వెళ్తున్నా, లేకపోతే నేను దినము నేను లేస్తున్నా, నాకు కావలసిన ప్రతిదీ దేవుడు సమకూరుస్తాడు. లేవగానే బ్రేక్ఫాస్ట్ ఇస్తాడు. ఒకవేళ లేదనుకోండి, దేవుడు ఏమంటున్నాడు? ఓకే, దేవునికి స్తోత్రం, ఇవాళ బ్రేక్ఫాస్ట్ లేదు, నేను లేకుండా ఎలా బ్రతకాలో దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. మనకి శ్రమలు వచ్చాయి. యోబుకి శ్రమలు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పండి, ఏం కాదు. ఎక్కడి నుంచి వచ్చాయి? సాతాను నుంచి వచ్చాయా? దేవుడు అనుమతిస్తే సాతాను నుంచే వచ్చాయి. ఐ అగ్రీ విత్ యూ. దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు? యోబుని ఇంకా ఆశీర్వదించడానికి, ఇంకా మంచిగా చేయడానికి కదా. సో దేవుడే ఇచ్చాడా లేదా? మనకు కావాల్సిన శ్రమలను కూడా దేవుడు పొద్దున్నే రెడీ చేసి పెడతాడు. ఓకే, ఈ దినమా యాషుని ఇది నేర్చుకోవాలి కాబట్టి ఓకే, వాళ్ళ మేనేజర్కి కొంచెం మెంటల్ పుట్టిస్తాను, ఇవాళ పొద్దున్నే ఆడది నేర్చుకుంటాడు. లేకపోతే ఈ దినమున గ్రేస్ కావాలి కాబట్టి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నేను గ్రేస్ లేకపోతే ఆయనకి దయ చూపించే విధంగా నేను
పెడతాను. మధ్యాహ్నం అన్నం తినాలి నేను, ఎవరినో ఒకరిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అర్థమవుతుందా? కానీ మనం ఏమనుకుంటాం, ఓకే నేను డబ్బులు ఇవ్వాలి కదా, లేకపోతే నేను కూరగాయలు అన్నీ కొనుక్కోవాలి కదా. అంటే దానికి సామర్థ్యత ఇచ్చిన వారు ఎవరు? దేవుడే కదా. మనం అన్నీ చెప్తాం కానీ బేసిక్ థింగ్స్ మర్చిపోతాం కదా. కదా, మనుషులకున్న ప్రాబ్లం అది. మనుషులకున్న ప్రాబ్లం ఏంటంటే, అవును దేవుడు నాకు సమస్తము సమకూరుస్తాడు కానీ రేపొద్దున ఈ సమస్య ఉంది, నాకేమీ తెలియట్లేదు. ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ దానికోసం ఎదురు చూడడం తప్పు కాదు, కానీ అది నేనే చేయాలి, లేకపోతే దాని గురించిన దాని గురించిన చింత మంచిది కాదు. పౌలు గారు ఫిలిపియన్లకు రాసిన పత్రికలో ఏం సెలవిస్తారు? 4:7 చదువుదాం ఒకసారి. ఫిలిపియన్స్ చాప్టర్ 4:7. 4:7 కదా, కొంచెం ముందు నుంచి చదవండి. అయితే 6 ఎల్లప్పుడూను 4వ వచనం చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును 4. ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడు. మనం జీవించిన జీవిత కాలంలో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్లో ఉన్నాం కదా, 30 years, 50 years, 15 years or 20 years. మనం వెనక్కి చూసుకొని ఏ రోజైనా ఇది లేట్ అయింది నా జీవితంలో, దానివల్ల నేను ఇంకా బాధపడుతున్నానని మన తప్పు లేకుండా ఎప్పుడైనా బాధపడ్డారా మీరు? ఏదైనా ఉందా? దేవుడు నాకు సమయానికి ఇది ఇవ్వలేదు అనేది ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది రాంగ్ అండర్స్టాండింగ్ అవుతుంది. మేబీ అది మనకు అవసరం లేదు కదా. కాబట్టి దేవుడు అంటున్నాడు, స్టార్ట్ ఫ్రమ్ మై రెస్ట్. నా విశ్రాంతిలోంచి, నా సమృద్ధిలోంచి మీరు స్టార్ట్ చేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా, చెప్తారా? ఏముంటుంది? నా నీతిని నా రాజ్యం కాదు, మీరేమి ఆకాశ పక్షులను చూడు. ఎక్కడుంది అది? 26వ వచనం 6:26. ఆకాశ పక్షులను చూడుడి. 25 నుంచి చదవండి. అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆకాశ పక్షులను చూడుడి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా. అందరూ నా వైపు చూడండి కదా. కాబట్టి మనుషులకి అన్ని దేవుడు అనుగ్రహించి, ఇదిగో నేను మీకు అన్నీ ఇచ్చాను, మీరు విశ్రాంతిలోంచి స్టార్ట్ చేయండి అంటే మనుషులు వినట్లేదంట. వినకుండా ఏమైపోయారు? వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏమి పరిస్థితి వచ్చింది దేవుడి కంటే, ఆకాశ పక్షులను చూసైనా నేర్చుకోండి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అర్థమవుతుందా? తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలు అంటారు కదా, వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో అని. దేవుడు, మన తండ్రి అనే దేవుడు అంటున్నారు, బయటకు వచ్చి ఆకాశ పక్షుల్ని చూడు. ఎవరు అన్నం పెట్టారు? నువ్వు పెట్టావా? లేకపోతే ఎవరు ఆహారం ఇచ్చారు? నేను ఇచ్చాను. వాటికంటే నువ్వు శ్రేష్ఠుడివి కావా అంటే దేవుడు అలా అనుకోవచ్చు. మేబీ ఆహారం వరకు ఓకే, మరి నా బిజినెస్, లేకపోతే నా జాబ్, లేకపోతే నాకు కావాల్సినవన్నీ ఎవరిస్తారంటే దేవుడు అన్నాడు, నేను ఏమి కావాలో నా మహిమైశ్వర్యం చొప్పున మీకు అనుగ్రహిస్తాను. ఏది కావాలో అది ఆ టైంకి అది వచ్చేస్తుంది. నేను నా జీవితంలో చాలాసార్లు అది చూశాను. నేను చాలాసార్లు దేవుడిని అడిగాను, దేవ డబ్బులు ఎక్కువ ఇవ్వచ్చు కదా అంటే. డబ్బులు వచ్చేవి, కానీ డబ్బులు రాగా నా నీడ్ రెడీగా ఉండేది.
నేను అనుకున్నా దీనికోసం ఇచ్చావా అంటే దేవుడు అన్నాడు, నీకు ఏది అవసరమో అవసరాలు తీరుతున్నాయా లేదా, అవసరాలు తీరుతున్నాయా లేదా, నిన్ను అవమానపడుతున్నావా, నీకేమన్నా తక్కువైందా, ఊరికే ఏమీ తోచక మనిషికి అది కావాలి ఇది కావాలని అని అడగడం తప్ప. ప్రణాళిక ఉందనుకోండి, ఏదైనా ప్రణాళిక ఉందనుకోండి, దేవుడు ఇస్తాడు. వేరే వాళ్ళకి సహాయం చేయాలా, దేవుడు మీకు సమృద్ధి ఇస్తాడు. అప్పుడు అవన్నీ చేతిలో పెట్టి అదిగో అక్కడ మనిషి ఉన్నట్టు చూసావా అంటాడు. చాలామంది, నేను కూడా చాలాసార్లు నాకు కనబడట్లేదంట, అక్కడ మనిషి ఉన్నాడు వెళ్ళి ఇవ్వంటే నాకు కనబడట్లేదు అంటుంటారు. చాలాసార్లు మనం కూడా అంటాం కదా, నాకు కనబడుతుంది. అబ్రహాంకి దేవుడు ఏమన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను సో దట్ యు ఆర్ బ్లెస్డ్ టు బి అ బ్లెస్సింగ్. హల్లెలూయా. మనము ఎక్కువగా ఆశీర్వదించబడ్డాం అనుకోండి, అది దేనికోసము, ఇతరుల్ని ఆశీర్వదించడానికి కదా. మనము ఆ హార్ట్ కలిగి, ఆ హృదయము కలిగి ఉండాలి కదా. అలానేగా అలా ఉండాలి. కానీ మనము రాత్రి పడుకొని రేపు నాకు మన్నా వస్తుందా రాదా అని ఎప్పుడు ఒకవేళ ఆలోచన వచ్చినా కూడా యూ హ్యావ్ టు రిమైండ్ యువర్ సెల్ఫ్. దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలుల్లో దేనిని మరువకుము. ఇంకోటి కూడా మనం రాసుకుందాం, ఆయన రేపటికి కావాల్సిన సమస్తమును నాకు అనుగ్రహించాడు అని మనము రాసుకోవచ్చా లేదా? దట్ ఈజ్ వాట్ రెవల్యూషన్ ఈస్ కదా. అదే మన ప్రత్యక్షత. మనం రాసుకున్నప్పుడు దేవుడు ఒక దినాన్న దాన్ని, ఇదిగో నా భక్తుడైనా పలానా ఇలా రాశాడు, నువ్వు దాన్ని చూసుకో. ఇప్పుడు మనం బైబిల్ ఎలా చదువుతున్నాం, మన జీవితాన్ని వేరే వారికి ఒక పుస్తకంగా దేవుడు ఇచ్చును గాక. హల్లెలూయా. పౌలు గారు అంటారు కదా, మన జీవితం ఏంటంట, ప్రభువుకు పత్రికగా ఉందంట. ఇట్స్ నాట్ ఎ క్లోజ్డ్, అది మూసివేసిన పత్రిక కాదు, కానీ ఇట్ ఈస్ అ ఓపెన్ బుక్. అర్థమవుతుందా? మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని, మన జీవితాన్ని, మనం నడిచిన నడకని ఆయన ఒక పుస్తకంగా రాబోయే తరాలకి ఇవ్వబోతున్నాడు. మనల్ని పిలిచింది ఊరికే మిమ్మల్ని రక్షించి, ఓకే నువ్వు కష్టాల్లో ఉన్నావా, ఓకే నా దగ్గరికి వస్తే కష్టాలు పోతాయి, అంతా సరిపోతుందంటే చాలా సిల్లీగా ఉంటుంది కదా. ఆకాశ మహాకాశాలని చేసిన దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు, తనలో తాను మహిమ కలిగిన దేవుడు, ఎంతో గొప్ప దేవుడు ఈ లోకానికి జస్ట్ కిందకు వచ్చి ఏం చేయాలంట, మన అవసరాలు తీర్చాలా? జస్ట్ నీకు అద్భుతాలు కావాలంటే అద్భుతాలు చేసి వెళ్ళాలా? లేకపోతే ఒక మతాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే దేవుడు వచ్చాడా? ఎంత సిల్లీగా అనిపిస్తుంది కదా. మీరు ఆలోచించండి, ఊరికే ఒక గొప్ప వ్యక్తి ఊరికే వచ్చి హాయ్ అని చెప్పి పలకరించడానికి ఎవరి దగ్గరికైనా వస్తాడా? అవసరమా? దేవుడు అంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన, మన ప్రేమ ఉంటుంది, ఆయన మన కోసం వస్తాడు ఖచ్చితంగా, అవన్నీ ఉన్నాయి. కానీ ఆయన గొప్ప ప్రణాళిక కలిగి నిన్ను నన్ను పిలిచాడంటే దానికి ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది. మనం చూడగలిగిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. మరి మనం ఎలా చూస్తాం ఆయన ఉద్దేశాలు? మనం ఎలా చూస్తాం చెప్పండి? హౌ డు యూ గేజ్ ఇన్ టు ద విజన్ ఆఫ్ గాడ్? దేవుడు మన కోసం కలిగిన ఆ ప్రణాళికని మనం ఎలా చూస్తాం, ఎలా చూడగలుగుతాం? ఎగ్జాంపుల్ చెప్పండి పోనీ, ఎలా చూడగలుగుతాం? దేవుడు నా జీవితంలో ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడే ఏమో అనుకున్నా కూడా పర్లేదు, ఎలా చూడగలుగుతాం? ప్రార్థనలో చూస్తామంట. ఇంకా చెప్పండి పోనీ, ఏం కాదు, ఇదేమి ఎగ్జామ్ కాదు. ఇట్ విల్ బి ఎంకరేజింగ్ ఫర్ మీ. నన్ను మీరు ఉజ్జీవం పరిచిన వాళ్ళు అవుతారు మీరు మాట్లాడితే. ఎలా తెలుసుకుంటాం దేవుని ప్రణాళికను? మనం మన జీవితంలో వాక్యం ద్వారా తెలుసుకుంటాం, ఇంకా ప్రార్థన ద్వారా తెలుసుకుంటాం, ఇంకా దర్శనాల ద్వారా తెలుసుకుంటాం, కళల ద్వారా తెలుసుకుంటాం, ఇంకా దైవజనుల ద్వారా తెలుసుకుంటాం. ఇవన్నీ కరెక్టే. కాకపోతే మెయిన్ ఏంటి తెలుసా? అబ్రహాంకి ఏముంది? విశ్వాసం కంటే ముందే ఏముంది? విశ్వాసం ఎందుకు వచ్చింది అబ్రహాంకి? దేవుని మాట వలన.
దేవుని మాట ఏం చేశాడు అబ్రహాము? నువ్వు బయటికి రా, నీ తండ్రి ఇంటిలోంచి, నీ నీ బంధువుల ఇంట్లోంచి బయటికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అదేంటి? ఒక వాగ్దానం. అదేంటి? మనం ఫస్ట్లో చదువుకున్నాం, నిబంధన చేశాడు కదా, నిబంధన చేశాడు. దేవుడు మనతో చేసిన వాగ్దానాలను బట్టి మనం ఎప్పుడైనా దేవుడు ఏదన్నా నాతో మాట్లాడుతున్నాడు, అది ఎలా అయినా అవ్వచ్చు, దైవజనుల ద్వారా అవ్వచ్చు, మీ డైలీ రీడింగ్ పోర్షన్లో అయి ఉండొచ్చు, లేకపోతే మీరు న్యూ ఇయర్కి తీసుకునే వాగ్దానాల్లో అయి ఉండొచ్చు, లేకపోతే ప్రవక్తల ద్వారా, అనేక మంది ద్వారా దేవుడు చెప్పిన చిన్న మాట అయినా సరే మనం అది హృదయంలో దాచుకోవాలి, లేకపోతే చాలా గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు తెలుసా? అది మన నెక్స్ట్ జనరేషన్స్ని అది ఫ్రేమ్ చేస్తుంది. మనము మన నెక్స్ట్ తరాలు ఎలా ఉండబోతాయో దాంట్లో మనకి కనబడుతుంది. అబ్రహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానం, నువ్వు బయటకు వచ్చి తలెత్తి పైకి చూడు, ఆకాశ నక్షత్రాలను చూడు, అలా నీ సంతానం ఉంటుందని దేవుడు చెప్పాడు. చేశాడా లేదా? చేశాడా? బయటకు వచ్చి చూసి ఏంటి స్టార్సా, ఏం మాట్లాడుతున్నావు దేవా? చాలాసార్లు అన్నాడు కదా అంతకుముందు అబ్రహాము, నేను ఆశీర్వదిస్తానంటే నా కొడుకు లేడు, నా ఎలియా లేకపోతే నా పాలేరుకి నేను నా ఆస్తిని అంతా ఇవ్వాలి, నువ్వు నాకు ఆస్తి ఇచ్చావు, అంతా ఇచ్చావు, కానీ ఇదంతా ఎవరికి ఇవ్వాలి? నేను వేరే ఎవరికో ఇవ్వాలి, నువ్వు నా కొడుకుని ఇవ్వలేదు కదా అంటాడు. చాలాసార్లు నమ్మడు, కానీ అప్పుడు నమ్మాడంట. బయటకు వచ్చి నువ్వు పైకి చూసి నీ సంతానము ఈ విధంగా అవుతుంది, నీ సంతానము ద్వారా ఈ లోకము లేకపోతే ఈ వరల్డ్ ఆశీర్వదించబడుతుంది అన్నాడు. హల్లెలూయా. మనం నమ్ముతాం అది. దిస్ ఈజ్ వాట్ డ్రైవ్స్ అ క్రిస్టియన్ కదా. ఈ వాగ్దానాలే ఒక క్రైస్తవుణ్ణి ముందుకి నడిపిస్తాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, పీపుల్ హూ డజంట్ హ్యావ్ విజన్, లేకపోతే ఏంటో తెలుగులో ఒకసారి చదువుదామా? సామెతలు ఎంత? 20, ఒక్క నిమిషం, 29:18 అంట. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్, వేర్ దెర్ ఇస్ నో రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే దేవుని గురించిన ప్రత్యక్షత. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, ఏంటి ప్రత్యక్షత? దేవుడు నా కోసం సమస్తము రెడీగా పెట్టాడు ఎవ్రీడే, నాట్ ఓన్లీ ఆల్ మై లైఫ్. ఒకేసారి అనుకుని మర్చిపోతాం. మనం రోజు అనుకుంటే గుర్తుంటుంది కదా. ఆ రెవల్యూషన్లోంచి మనం ఆ డేని స్టార్ట్ చేస్తే మనము ఏమవుతాం? ఆశీర్వదించబడిన వాళ్ళం అవుతాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఒకవేళ అది లేదనుకోండి, ఏమవుతుంది? నాకే లేదు, నేనే నా జీవితాన్ని చూసుకోవాలి, నేనే నా కడుపుని చూసుకోవాలి, నేనే నా పిల్లల్ని చూసుకోవాలి, నేనే నా కుటుంబాన్ని చూసుకోవాలి, ఇంకా వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా నేను ఎలా ఉంటాను చెప్పండి? ఇఫ్ ఐఎమ్ స్టిల్ వరీయింగ్ అబౌట్ మై ఓన్ సెల్ఫ్, నా గురించి నేనే ఇంకా చింతపడుతుంటే, ఇంకా వరీ అవుతుంటే, వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా నేను ఎలా ఉంటాను? బట్ ఇఫ్ ఐ స్టార్ట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ గాడ్, దేవుని విశ్రాంతిలోంచి కనుక నేను అడుగుపెట్టి దాంట్లోంచి స్టార్ట్ చేస్తే, దేవా నువ్వు నాకు కావాల్సింది ఇచ్చావు, నేను ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏదైతే కావాలో కూడా అది కూడా నువ్వు నాకు ఇచ్చావు అనే రెవల్యూషన్లోంచి మనము ఆ డేని స్టార్ట్ చేస్తాం, లేకపోతే మన జీవితాన్ని ముందుకి నడిపిస్తాం కదా. మన విజన్ ఏమై ఉండాలి? దేవుని వాగ్దానాలు మన విజన్ లాగా ఉండాలి. వీ షుడ్ వాక్ ఇన్ ఇట్. మనకి అది కనబడకపోవచ్చు ఈ దినమున. అదేంటి? దేవుడు అబ్రహాము పునాదులు గల పట్టణాన్ని ఎక్కడి నుంచి చూశాడంట? ఎక్కడి నుంచి చూశాడు? దూరం నుంచి చూశాడంట. దూరం నుంచి చూసి విశ్వసించాడు, నమ్మాడు, దానివైపు ఆయన నడిచాడు. ఒకవేళ దేవుని వాగ్దానం మన జీవితంలో జరుగుతుందో లేదో అనే విశ్వాసం కనుక మనకు లేకపోతే మనము దారి తప్పి కట్టులేని ప్రజల్లాగా మనము అవుతాం. అర్థమవుతుంది కదా? కట్టులేని ప్రజల్లాగా మనం ఎప్పుడు ఎటు వెళ్తామో మనకి తెలియదు. ఇప్పుడు నేను ఒక చిన్న పిల్లని ఒక పెద్ద ఈవెంట్కి రెడీ చేయాలనుకోండి,
సూట్ వేయాలి, అన్నీ వేయాలి. వాడు ఏం చేయాలి? ఫస్ట్ ఒక దగ్గర నిలబడాలి. ఇలా నిలబడమంటే అలా నిలబడి ఉండాలి. నేను ఆడుకోవాలి, నేను ఇది చేయాలి, నువ్వు కట్టేసావు అని అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఏమవ్వదు. ఆయనకు అనుకున్నది ఏదైతే తల్లిదండ్రులు వాళ్ళ జీవితంలో చేయాలి అనుకున్నారు, పెద్దగా వాళ్ళని మంచిగా రెడీ చేయాలనుకున్నారు, అది అవ్వదు. వాళ్ళ చేతుల్లో వాళ్ళకి అప్పగించుకున్నప్పుడు ఏమవుతుంది? దేవుడు మంచిగా చేస్తారు. అదే దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది? నా చేతి కింద దీన మనస్కులై ఉంటే తగిన సమయమందు నేను నిన్ను హెచ్చిస్తాను. బీ హంబల్ అండర్ మై మైటీ ఆర్మ్ అని ఉంటుంది కదా. దేవుని బలిష్టమైన చెయ్యి అంటది. మనం ఏమనుకుంటాం? నన్ను అనగద్రొక్కే చెయ్యి అనుకుంటాం, కానీ దేవుడు అనగద్రొక్కే చెయ్యి పెట్టాడు. ఎబ్బేజ్ గురించి ప్రార్థనలు ఏముంటుంది? నీ హస్తము నాకు తోడుగా నా మీద ఉంచినప్పుడు నేను ఆశీర్వదించబడతాను. దేవుని బలిష్టమైన చేతి కింద మనం ఎప్పుడు దీన మనస్కులై ఉండడానికి మనము ఇష్టలమై ఉంటామో, ఆయన బలిష్టమైన కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడు. హల్లెలూయా. మనము ఈ అండర్స్టాండింగ్లోంచి మనము నడుద్దాం. ఇంకా 2 విషయాలు నేను చెప్పి మేబీ ఒక్కటే అనుకుంటా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఒకవేళ ఈ అండర్స్టాండింగ్ లేకపోతే, దేవుని విశ్రాంతిలో నుంచి నేను నడవకపోతే నేను ఏమవుతానో, లేకపోతే మనము క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5 నుంచి చదవండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అవుతాడంట కదా. దేవుడు, నేను ఇందాక చెప్పినట్టు, రేపొద్దున లేవగానే పొద్దున్నే మన్నా ఉంటుందో లేదో, లేకపోతే నేను వెళ్ళి దేవుడికి ప్రార్థన చేయాలి, దేవా మన్నాను కురిపించు, లేకపోతే చప్పట్లు కొట్టి దేవా కురిపించు అని అడుగుతారు ఎవరైనా? అడగాల? అవసరం లేదు కదా. దేవుడు లేవగానే అది ఫ్రెష్గా రెడీ చేసి పెడతాడు. ఏం చేయాలి? మనం తీసుకోవాలి, తినాలి. వీ షుడ్ స్టార్ట్ అవర్ డే కదా. కాబట్టి మనము ఒకవేళ మన మీద కనుక మనము డిపెండ్ అయితే, లేకపోతే వేరే మనుషుల మీద, ఈ మనుషులు నాకు సహాయం చేయాలి. దేవుడు ఒక మంచి లెసన్ నాకు నేర్పించారు. ఏంటంటే గుణపాఠం అంటామా లేకపోతే పాఠం అనుకోండి, పోనీ నేర్పించారు. ఏంటంటే నేను చాలా మనుషుల మీద అప్సెట్ అయ్యాను. అంటే కోపము లేకపోతే బాధ, ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు. దెన్ గాడ్ సెడ్, ఎందుకు నువ్వు అప్సెట్ ఉన్నావు? మనుషుల మీద ఎందుకు అప్సెట్ అవుతాం అంటే, లేకపోతే ఎందుకు అసంతృప్తిగా వాళ్ళ మీద ఉంటామంటే, వాళ్ళు ఏదైనా చేయాల్సింది చేయకపోతే, లేకపోతే ఉండాల్సిన విధంగా ఉండకపోతే, దేవుడు అన్నాడు, నువ్వేమైనా చేయగలుగుతావా? మనం ఏమైనా చేయగలుగుతాం మనుషుల్ని మార్చడానికి? ఏం చేయలేవు. ఏం చేయలేనప్పుడు ఎందుకు నువ్వు అప్సెట్ అవ్వడం? అప్సెట్ అయ్యి ఏం చేద్దామని, ఇంకా వాళ్ళు నిన్ను ద్వేషించడానికి, లేకపోతే ఏంటి ఇప్పుడు ఎట్లే ఉంటాడు అని అనుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడుతుంది? కాబట్టి మనము ఎవరి మీద డిపెండ్ అవుతున్నాం అనేది, మనం ఎవరి మీద అప్సెట్ అవుతున్నాం అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ ఐఎమ్ బీయింగ్ అప్సెట్ విత్ సంబడి, దెన్ ఐఎమ్ డిపెండింగ్ ఆన్ దెమ్ ఆర్ డిపెండింగ్ ఆన్ మై ఓన్ స్ట్రెంగ్త్. ఒకవేళ నేను ఎవరి మీదన్నా అసంతృప్తి ఎక్కువ కలిగి ఉంటున్నానంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ స్ట్రెంగ్త్ మీద అయినా నేను డిపెండ్ అవుతున్నా, లేకపోతే నా స్ట్రెంగ్త్ మీదైనా నేను డిపెండ్ అవుతున్నా. కానీ మనం దేవుడి చేతిలో పెట్టామనుకోండి, దేవా ఈ మనిషి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, లేకపోతే ఈ పరిస్థితులు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, ఈ పరిస్థితులు నీ చేతిలో ఉన్నాయి, నువ్వు చూసుకో. ఒకవేళ అది అలానే ఉందా, మనం ఏం అడగాలి? అలానే ఉంటే మేబీ దాంట్లోంచి నేను ఏం నేర్చుకోవాలి? వాట్ యు ఆర్ ట్రయింగ్ టు టెల్ మీ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఈ పరిస్థితిలోంచి, నేను నేర్చుకోవడానికి సహాయం చేయి. అది నేర్చుకోగానే అది పోతుంది. మీరు చూడండి, చాలాసార్లు ఏదైతే మీరు నేర్చుకోవాలో అది నేర్చుకున్నప్పుడు ఆ పరిస్థితులన్నీ మాయమైపోతాయి. మనం దేవుని చేతిలో పెట్టినప్పుడు పరిస్థితులు మారతాయి. హల్లెలూయా. మన చేతిలో మనం పెట్టుకున్నప్పుడు మనకి బెటర్ లైఫ్ వస్తుంది, చేదు అనుభవాలు
ఎదురవుతాయి. చేదుగా మనము ఒక బిట్టర్ హ్యూమన్ బీయింగ్ లాగా అయిపోతాం. అందుకే దేవుడి మీద డిపెండ్ అవ్వాలి. ఇంకా శాపగ్రస్తులు అవుతారంట. ఇంకేముంటుందంట, ఎలా ఉంటాడంట ఆ మనిషి చూడండి ఒకసారి. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉంటాడంట. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. చాలా ఎంత భయంకరమైన మాట చూడండి. ఒకవేళ మనం మన మీద డిపెండ్ అయ్యి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంటే, ఏదైనా ఒకటే అయ్యుంటే మనకేం కనపడదంట, మేలు వచ్చినప్పుడు అది కనబడదంట. మన మేలు వచ్చినప్పుడు దాన్ని చూడలేని వాళ్ళగా ఉంటాం. ఆలోచించండి, ఒకవేళ నా మైండ్ సెట్ వల్ల నాకు వచ్చిన మేలుని నేను తృణీకరించుకుంటున్నానేమో అని మనము ఆలోచించుకోవాలి చాలాసార్లు కదా. నేను ఎందుకు ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉంటే నాకు ఈ మేలు కనబడట్లేదు, లేకపోతే మేలుకరమైన కాలాలు నాకు ఎందుకు కనబడట్లేదంటే, మేబీ ఐఎమ్ డిపెండింగ్ ఆన్ మై ఓన్ సెల్ఫ్ ఆర్ ఐఎమ్ డిపెండింగ్ ఆన్ సంబడి ఎల్స్. దేవుని విశ్రాంతి లేకపోతే దేవుని ప్రొవిజన్ మీద నాకు నమ్మకం లేకుండా ఉండుండొచ్చు. అర్థమవుతుందా? సో ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, మనము చాలా ప్రొడక్టివ్ హ్యూమన్ బీయింగ్స్ అవుతాం. నిజంగా దేవుని కోసము ఆశీర్వాదకరంగా ఉండగలిగే ప్రజలమే అవుతాం. హల్లెలూయా. ఇంకా కిందకి చదువుదాం. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. ఏంటంట? నిర్జనమైన చవిటి భూమి అంట. ఏమి సారము లేని భూమిలో నివసించిన వాళ్ళలాగా నివసిస్తామంట. ఒకవేళ మన జీవితంలో ఏమి సారం కనబడట్లేదా, లేకపోతే ఇదేదో జరుగుతున్నట్టు అనిపించట్లేదా, మేబీ మనం చెక్ చేసుకోవాలి. ఏంటంటే మనము ఎవరి మీద డిపెండ్ అవుతున్నాం, ఎవరిని మనము ఆధారం చేసుకుంటున్నాం. నేను దేవుని విశ్రాంతిలోంచి, దేవుని ప్రొవిజన్లో నుంచి నేను స్టార్ట్ చేస్తున్నానా, దేవుని ప్రొవిజన్లోంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నానా, లేకపోతే నా స్ట్రెంగ్త్లో నేను వర్క్ చేస్తున్నానా అనేది గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. చదువుదాం ఇంకా. ఒకవేళ దేవుని మీద డిపెండ్ అయ్యే మనిషి ఉంటే ఇంకేంటంట, చవిటి భూమి, ఇంకా నిర్జనమైన భూమి. నిర్జనమైన భూమి అంటే ఎవ్వరు లేరనుకోండి, ఎడారిలో మిమ్మల్ని ఒక్కడనే వదిలేస్తే ఏమవుతుంది? ఫస్ట్ లోన్లీ ఫీలింగ్ వస్తుంది కదా, అయ్యో నాకెవరూ లేరు, భయం వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుంది? ఒక్కళ్ళే ఉన్నారు, సహాయం లేదు, ఏం చేస్తారు? పైకి చూస్తాం. హల్లెలూయా. పైకి చూస్తాం. అల్టిమేట్లీ మనం ఎక్కడికి చూడాలి? పైకి చూడాలి కదా. దేవా నువ్వే దిక్కు, నేనేం చేయలేను, ఎడారిలో ఉన్నా, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ ఎండ్ తెలియట్లేదు, ఏం చేస్తాను? నేను దేవుని వైపు చూస్తాను. దేవుడు ఎప్పుడైనా మన కీడు చేసినా సరే దాంట్లోంచి మేలు మనకి బయటికి తీసుకొస్తాడు. అంటే దేవుడు కీడు చేస్తాడని కాదు, కానీ మేలుని మనకి బయటికి తీసుకొస్తాడు. ఒకవేళ దేవుడి మీద డిపెండ్ అవ్వట్లేదా, దేవుడు నిన్ను దూరంగా చేసి ఆయన వైపు చూసేలాగా చేస్తాడు. యోనా జీవితంలో మనం చూసినప్పుడు యోనా ఏం చేశాడు? యోనా నినివేకి వెళ్ళమంటే వెళ్ళడు, కానీ చేప మింగేస్తుంది. దాని తర్వాత వెళ్తాడు, ప్రీచ్ చేస్తాడు, వాళ్ళందరూ రిపెంట్ అవుతారు. రిపెంట్ అయిన తర్వాత యోనా రియాక్షన్ ఏంటి తెలుసా? నాకు తెలుసు నువ్వు ఎలాంటి దేవుడు అని నాకు తెలుసు, కాబట్టి నేను రానన్నాను ముందే, నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావంటాడు. దేవుడు క్వశ్చన్ వేస్తాడు అప్పుడు, యోనా నువ్వు ఈ ప్రజల్ని బట్టి కోపంగా ఉండడం న్యాయమేనా అంటాడు. యోనా సమాధానం ఇవ్వడు, వెళ్ళిపోతాడు. నీకేంటి సమాధానం ఇచ్చేది అన్నట్టు. తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎండ వస్తుంది, చాలా ఎండ వస్తుంది, ఆయన చిరాకు వస్తుంది, సొర చెట్టును మొలిపిస్తాడు. మొలిపించిన తర్వాత బాగా నీడ అనుభవిస్తాడు. నీడ అనుభవించిన తర్వాత ఒక చిన్న పురుగుని దేవుడు పుట్టిస్తాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు గమనించండి. క్రియేషన్. చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటికప్పుడే వచ్చింది భూమిలోంచి. పురుగు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటికప్పుడే వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అర్థమవుతుందా? రిసోర్సెస్ అన్నీ మనకి ఉన్నాయి. సరే, ఈ టాపిక్లోకి వద్దాం. పురుగు వస్తుంది, తినేస్తుంది, అదంతా నాశనం అయిపోతుంది. అప్పుడు యోనా ఏంటి నువ్వు కోపంగా ఉంటాడు. ఏంటి నువ్వు నాకు చెట్టుని తీసేసావంటే అప్పుడు దేవుడు అడుగుతాడు, ఈ చెట్టుని బట్టి నువ్వు కోపంగా ఉండడం న్యాయమేనా అంటే అప్పుడు సమాధానం ఇస్తాడు. ఏంటి? అవును న్యాయమే అంటాడు.
నువ్వు ఎలా న్యాయం అన్నావో ఆ ప్రజల్ని బట్టి నేను కనికరపడ్డం కూడా న్యాయమైన విషయం. ఇందాక సమాధానం ఇవ్వలేదు. ఎందుకు దేవుడు అన్నీ చేయాలా సమాధానం చెప్పడానికి? ఒకటి బీగితే సమాధానం వచ్చేది. కానీ దేవుడు అలా చేయడు. దేవుడు మనల్ని సమాధానం చెప్పేవాడిలాగా ఆయన మనల్ని మలుచుకుంటాడు. ఓన్లీ థింగ్ ఈజ్ మనము ఆయన చేతిలో ఉండాలంతే. ఆయన చేతిలో ఉండాలి. ఒకవేళ దేవుడి మీద మనం అలిగి చాలాసార్లు బిట్టర్ అయిపోయినా సరే, గాడ్ విల్ క్రియేట్ సిచ్యువేషన్స్ వేర్ యూ విల్ ఆన్సర్ హిమ్, యూ విల్ కమ్ బ్యాక్ టు హిమ్. హల్లెలూయా. చదువుదాం, ముందుకు చదువుదాం. 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. చదవండి. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. కాపు మానదు. వర్షం లేకుండా ఎలా చెట్లు కాపు మానకుండా ఎలా ఉంటాయి చెప్పండి? వేళ్ళు భూమిలోకి వెళ్తాయా? సైంటిఫిక్గా ఆలోచిద్దామా? కాసేపు సైన్స్ని పక్కన పెడదామా? క్రియేషన్ జరిగినప్పుడు, లేకపోతే దేవుడు సృష్టిని చేసినప్పుడు చెట్లు దానికి కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరచుకోవాలంటే సూర్యుడు ఉండాలి. ఫోటోసింథసిస్ అనేది ఒకటి జరుగుతుంది కదా. సూర్యుడు ఎప్పుడు వచ్చాడు? చెట్ల కంటే ముందు వచ్చాడు, తర్వాత వచ్చాడా? తర్వాత వచ్చాడు. అర్థమవుతుందా? సో దేవుని చేతిలో కనుక మనం ఉంటే, దేవుని విశ్రాంతిలో మనం ఉంటే మనకి రిసోర్సెస్తో పని లేదు. మనం ఇస్సాకును చూద్దామా? ఇస్సాకును చూసినప్పుడు కరువులో ఆయన విత్తినప్పుడు ఎన్ని అంతల పంట కోసాడంట? 100 అంతల. అరే ఏంటి, లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు కరువు వచ్చింది, ఆహారం దేవుడు ఇస్తాడు, ఎలా అయినా ఇవ్వచ్చు కదా. ఏలియాలాగా కాకుల నుంచి పంపించవచ్చు, లేకపోతే మన్నాలాగా పైనుంచి వచ్చి ఉండొచ్చు, లేకపోతే పూరేళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఆయనకి ఆహారం ఇవ్వచ్చు కదా. కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. గాడ్ వాంట్స్ టు మేక్ ష్యూర్. దేవుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఒక మాట చెప్పాలనుకున్నాడు. ఏంటంటే ఇస్సాకుతో నేను ఉన్నాను అని చెప్పడానికి. కరువులో ఉన్నప్పుడు ఆ భూమిలో ఆయన పంటని మొలిపించాడు. 100 అంతల పంట కోసాడంట. సో మనకి రిసోర్సెస్తో పని ఉందా ఇప్పుడు నేను దేవుడు ఏదో చేయమన్నాడు, లేకపోతే దేవుడు నన్ను అటు నడిపిస్తున్నాడంటే, దేవుడు అక్కడ ముళ్ళు ఉన్నాయంటే మేబీ ముళ్ళుని దేవుడు తీసేస్తాడు, లేకపోతే ముళ్ళు ఒక స్వభావాన్ని దేవుడు మార్చేస్తాడు. నువ్వు చెయ్యి పెట్టినా కాలు పెట్టినా అది నీకు కూర్చుకో. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది కదా. వాళ్ళు పాయిజన్ తాగినా, విషయం తాగినా కూడా వాళ్ళకి అది ఏమీ చేయదంట. సర్పాలని వాళ్ళు చేతిలో పట్టుకొని ఎత్తుతారంట. హల్లెలూయా. ఇది ఓన్లీ పాస్టర్ అమ్మలకే జరగదు, అందరికీ జరుగుతుంది. దేవుని విశ్రాంతిలో ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి ఆ ప్రొవిజన్ ఉంటుంది. అర్థమవుతుంది కదా. సో ఈ మాటలతో మనము దేవుని వైపు మనం చూద్దాం. మన హృదయాన్ని ఎవరి మీద మనము పెట్టుకుంటున్నాం అనేది మనము గమనించాలి. ఆయన విశ్రాంతిలోంచి, ఆయన నిబంధనలో నుంచి మనం ఒకవేళ మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, అక్కడ అబ్రహాముతో నిబంధన చేశాడంట, ఇస్సాకుతో. ఒకసారి చదువుదాం ఆ మాట. 1 Chronicles 16:15. ఆయన అబ్రహాముతో నిబంధన చేశాడంట, ఇస్సాకుతో ప్రమాణం చేశాడంట. యాకోబుకు కట్టడ. అదేంటి మీరు ఒకసారి గమనించారా? అబ్రహాంకి అదేంటంట చెప్దామా? అబ్రహాంకి ఏదంట? నిబంధన. యాకోబుకి ఏంటంట? కట్టడగా. సారీ, ఇస్సాకుకి ఏంటంట? ప్రమాణమైంట. యాకోబుకి ఏమైంది? అది కట్టడైంది. అంటే ఇట్ ఈస్ ఎ డిక్రీ. అబ్రహాంని పిలిచాడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అదే నిబంధనని ఇస్సాకుకి ఒక ప్రామిస్ లాగా ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రామిస్ ఏమైంది? డిక్రీ అయిపోయింది, కట్టడ అయిపోయింది. ఖచ్చితంగా జరగాల్సిందే ఇది. అందుకే యాకోబు తప్పు చేసినా కూడా, ఇదిగో అబ్రహాంతో నేను నిబంధన చేశాను, యాకోబుతో ప్రామిస్ చేశాను, నేను నీకుతో వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను అక్కడికి వస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దెర్ ఇస్ నో. నేను రూత్తో డిస్కస్ చేస్తున్నా. ఈ పాయింట్ ఏంటంటే, అబ్రహాముని
ఆశీర్వాదాల్లోకి పిలిచాడు. నేను ఆశీర్వదిస్తా రావయ్య అన్నాడు. వచ్చాడు. ఇస్సాక్కి ప్రమాణం చేశాడు. ఓకే, మీ తండ్రికి నేను చేశాను కదా, అది నేను నీకు చేస్తాను. ఇప్పుడు యాకోబుకి ఆప్షన్ లేదు. ఇట్ ఈస్ అ డిక్రీ, కట్టడ. నేను నిన్ను ఆశీర్వదించాల్సిందే. నువ్వు తప్పిపోతున్నావా? వస్తా. నేను నీ దగ్గరకు వస్తా, ఏం చేయాలో అవి చేస్తా. నేను మళ్ళీ నిన్ను తీసుకొస్తా. ఐ విల్ మేక్ యూ ఇజ్రాయెల్, ఐ విల్ మేక్ యూ బ్లెస్డ్. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టే, హీ ఆల్వేస్ ఐడెంటిఫైస్ ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్. ఆయన పూర్వకాలంలోంచి ఆయన చెప్పుకుంటూ వస్తాడు. ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు నేనే దేవుడిని అన్నాడు. ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము దేవుడిని అన్నాడు. యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు మీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకుల దేవుడిని నేనే అంటాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ తండ్రి దేవుడిని నేనే. నా కొడుకుల దగ్గరకు కూతుల దగ్గరకు వెళ్ళినప్పుడు నేను మీ తండ్రి, మీ పితరుల దేవుడిని, మీ పితరులు సేవించిన దేవుడిని అంటాడు. గిడియోను దగ్గరికి వెళ్ళినప్పుడు మీ పితరుల దేవుడిని నేనే అన్నాడు. హీ ఆల్వేస్ ఐడెంటిఫైస్. ఆయన చేసిన నిబంధనని తరతరాల వరకు గుర్తుపెట్టుకుంటాడు అనడానికి ఇదొక నిదర్శనం, లేకపోతే ఒక ప్రూఫ్. గాడ్ విల్ నెవర్ లీవ్ అస్. హల్లెలూయా. మనము ఆయన విశ్రాంతిలో నుంచి మనం ఇంకా ముందుకి వెళ్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఆఫ్ ఫాదర్. నీకే వందనాలు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి ప్రభా. మాదే ఒక 2 నిమిషాలు మనము దేవుడు మనకి చెప్పిన వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నీవు నన్ను ఊరికినే పిలిచావు అనుకున్నాను, లేకపోతే నా కష్టాల్లోంచి మాత్రమే నన్ను రక్షించడానికి పిలిచావు అనుకున్నాను తండ్రి. లేదు దేవా, నా కోసం నీవు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నావని నీ మాటలు సెలవిస్తుంది. ఒకవేళ ఇది నమ్మలేకపోతే ఈ దినమున యు మేక్ షూర్ యు బిలీవ్ ఇట్. ఒకవేళ మీ మనస్సు లేదు ఇది ఊరికే చెప్తున్నారు అని అన్నా కూడా డోంట్ ఇగ్నోర్ ఇట్, జస్ట్ బిలీవ్ ఇన్ హిస్ ప్రామిసెస్. నమ్ముట వలన లేకపోతే వినుట వలన విశ్వాసము కలుగు. నమ్ముట వలన ఆయన నీతిమంతుడిగా చేయబడ్డాడు. విధేయత మనకి దయచేస్తాడు. హల్లెలూయా. దేవా, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. నీకే స్తోత్రాలు తండ్రి ప్రభు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఆఫ్ థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ఫాదర్. దేవా, నువ్వు పిలిచి ఉన్నామని ప్రభా మా దేవా, నీ ప్రణాళికలన్నిటినీ మాలో మరి ఒక్కసారి రెన్యూ చేయమని కోరుతున్నాం తండ్రి. దేవా, మేము విజన్ లేని వారంగా మేము ఉండకూడదు ప్రభా. నీ వాగ్దానములు యందు విశ్వాసము కలిగి ముందుకు నడిచే వాళ్ళంగా తండ్రి. ఇదిగో దావీదు నడిచున్నాడు ప్రభా, అనేక సంవత్సరాలు ప్రభా మా దేవా తరమబడ్డాడు. అయినను ప్రభా నీ వాగ్దానమును నెరవేర్చిన దేవుడవు తండ్రి ప్రభా. అబ్రహాముని పిలిచావు తండ్రి, ఆశీర్వదించావు. ఇస్సాకుని పిలిచావు, ఆశీర్వదించావు దేవా. యాకోబుని ప్రభా మా దేవా నీవు కట్టడను అనుగ్రహించి ప్రభా ఆశీర్వాదంలోనికి నడిపించావు తండ్రి. నీవు విడిచిపెట్టలేదు ప్రభా మా దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. దేవ, ఒకవేళ ప్రభా మా మీద మేము డిపెండ్ అవుతుంటే తండ్రి, ఒకవేళ ప్రభా మాకున్న ఈ లోకంలో ఉన్న రిసోర్సెస్ మీద, ఈ లోకంలో ఉన్న మనుషుల మీద, ఈ లోకంలో ప్రభా మా దేవా ప్రభా అనేకమైన వాటి మీద మా ఆధారం ప్రభా మేము ఆధారపడుతుంటే తండ్రి, మా నమ్మకం మేము పెట్టుకొని ఉంటే మమ్మల్ని క్షమించండి. దినమున క్షమాపణ కోరుతున్నాం తండ్రి ప్రభా. దేవా, శాపగ్రస్తులం అవ్వకుండా తండ్రి ప్రభా, దేవా ప్రభా మా దేవా సహాయం చేయండి. ఇదిగో నీ మీద డిపెండ్ అవ్వడానికి, నీ మీద మా హృదయాల్ని పెట్టుకోవడానికి తండ్రి ప్రభా మా దేవా సహాయం చేయండి. మీరు మా కోసం చేసిన సమస్తమును ప్రభా మేము గ్రహించి తండ్రి ప్రభా ఆ విశ్రాంతిలోంచి నీవు పరిశుద్ధపరిచిన ప్రభా ఆశీర్వదించిన ఆ దినములోంచి ప్రభా మా దేవా, ఆ మైండ్ సెట్లోంచి, ఆ రెవల్యూషన్ నుంచి ప్రభా మా దేవా, ఆ ప్రత్యక్షతలోంచి ప్రభా మేము స్టార్ట్ చేయలాగున తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఆఫ్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.